హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ దొండకాయ 65 అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. మనం దొండకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, తగినంత చిల్లీ పౌడర్. ఇవన్నిటిని ఇప్పుడు చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బేసన్ని యాడ్ చేసుకోవాలి. బేసన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి కార్న్ ఫ్లోర్ కూడా మనం 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ చక్కగా మనం దొండకాయకి పట్టేటట్లు చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేత్తో అయితే చక్కగా మిక్స్ అవుతాయి, అందుకే నేను గరిటె పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి మ్యారేజ్లో దొండకాయ 65 చేస్తారు కదా, అలానే అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టేశాను కదా, నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేస్తున్నాను. నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేస్తాను. ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అనేది. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. అది మనకి ఫ్రై అయింది అనేది మనకి చక్కగా తెలుస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ క్రిస్పీగా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయాయండి. మనం ప్లేట్లో తీసుకోవడమే. ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసి మన సేమ్ ప్రొసీజర్లో అన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే వేరుశనగ పలుకుల్ని మనం ఇదే ఆయిల్లో మనం వేసి ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా మనం చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను మీకు చూపిస్తాను. తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దొండకాయ 65 చేస్తున్నాము కనుక దీనికి మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయండి. ఇవి కూడా వేరే ప్లేట్లో నేను తీసేస్తున్నాను. అదే ప్లేట్లో దొండకాయలు వేసాం కదా, దాంట్లో వేసుకోవాలి మనం. నేను చెప్పాను కదా దొండకాయ 65 చేస్తున్నాం కనుక నేను ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టేసి వేరే ప్యాన్ని పెట్టుకొని దాంట్లో మనం పోపు వేసుకోవాలి. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ మనం ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. వేడిగా ఉండేటప్పుడు మనం ఆయిల్ యూజ్ చేయొచ్చండి. ఈ ఆయిల్ చల్లబడిన తర్వాత మనం రీయూజ్ చేయకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలను మనం వేసుకోవాలి. గార్లిక్ని, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒకసారి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు మాత్రమే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేయకండి, మాడిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని దీంట్లో వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయ 65 రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కదా, చాలా ఈజీ కూడా.
చాలా యమ్మీగా ఉంటుంది. రోజు కాకపోయినా ఏదే ఒకేషన్‌లో అప్పుడు చేస్తే చాలా స్పెషల్ డిష్‌గా, సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడడానికే కలర్‌ఫుల్‌గా కాదు, తినడానికి కూడా చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్ ఎక్కువగా రసంతో ఇంకా ఏంటంటే పప్పుచారుతో చాలా బావుంటుంది. ఒకసారి చక్కగా కలుపుకొని మనం స్టవ్ కట్టేయవచ్చు. మనకి దొండకాయ 65 రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టాం కనుక ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు నేను వేరే ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ కదా, చాలా సింపుల్ కూడా. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిన రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.